వెల్కమ్ టు 9 వైబ్స్. జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో రామ్ లల్లాకు పట్టాభిషేకం సందర్భంగా వెలిగించే రామజ్యోతి దేశవ్యాప్తంగా అనేక ఇళ్లను ప్రకాశింపజేస్తోంది. ఈ రామజ్యోతి హిందువుల ఇళ్లలో మాత్రమే కాకుండా ముస్లింల ఇళ్లలో కూడా వెలిగిపోతోంది. ముఖ్యంగా శివనగరి కాశీలో ముస్లింల ఇల్లు రామజ్యోతితో వెలిగిపోతాయని, ఈ రామజ్యోతిని అయోధ్య నుంచి కాశీకి తీసుకెళ్లే బాధ్యతను రామ్ లల్లా ఆరాధ్య భక్తులైన డాక్టర్ నజ్నీన్ అన్సారీ, డాక్టర్ నజ్మా పర్వీన్లకు అప్పగించారు. రామజ్యోతితో పాటు వారిద్దరూ అయోధ్య నుండి రామ మందిరం యొక్క పవిత్ర మట్టిని మరియు సరయూ నది పవిత్ర జలాన్ని కూడా తీసుకువస్తారు. ముస్లిం మహిళా మంచ్ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ నజ్నీన్ అన్సారీ, భారతీయ అవాం పార్టీ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ నజ్మా పర్వీన్ ఈ రోజు అయోధ్యకు బయలుదేరి వెళ్తారు. అయోధ్యలోని సాకేత్ భూషణ్ శ్రీరామ పీఠాధిపతి మహంత్ షమ్ము దేవాచార్య వారికి రామజ్యోతిని అందజేయనున్నారు. కాశీలోని దాదాపు 150 ముస్లిం కుటుంబాలు జనవరి 22న రామజ్యోతిని దీపాలు వెలిగించనున్నాయి. జనవరి 22న అయోధ్యలో జరుగుతున్న రామ్ లల్లాకు పట్టాభిషేకం చేసేందుకు బీజేపీ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అయోధ్య రామ మందిరాన్ని సందర్శించాలని ప్రజలకు ఆహ్వానిస్తున్నారు. అయోధ్యకు రాలేని వారు జనవరి 22న తమ ఇళ్లలో దీపాలు వెలిగించి పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఇంటికి ఆహ్వానం అందేలా రామలీల కళాకారులు రాముడిని వేషధారణలో ఆహ్వాన పత్రాన్ని అందజేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం గురించి ప్రజలకు పూర్తి సమాచారం అందజేస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.